వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం మార్చి 24 ఉదయం సమయానికి చూస్తున్నాం. ఈరోజు జమ అయ్యే ట్రెజరీల వివరాలు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బకాయిలను 6,200 కోట్ల రూపాయలు చెల్లించాలని గత శుక్రవారం నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ పెండింగ్ బిల్లులకు సంబంధించినటువంటి బిల్లులు అయితే నేను మొన్న శనివారం రోజు నుంచి అయితే కదలిక వచ్చి అవి ఆర్బీఐ ఈక్యూబేర్లోకి అక్కడి నుంచి బ్యాచ్ నెంబర్లు కూడా అలాట్మెంట్ అయ్యాయి. మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ జీపీఎఫ్ లోన్లు అయితే బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యాయి. అదేవిధంగా ఏపీజీఎల్ఐ లోన్స్ ఎప్పుడు క్రెడిట్ అవుతాయి అని చెప్పేసి మన మిత్రులు కామెంట్ సెక్షన్ ద్వారా అడుగుతున్నారు. ఈ ఏపీజీఎల్ఐ లోన్లు ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడు జమ అవుతాయి అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ జీపీఎఫ్ లోన్లు ఈరోజు జమ అయ్యేటువంటి జీపీఎఫ్ లోన్లు సుమారుగా 2,500 కోట్ల రూపాయలు ఉన్నాయి. అదేవిధంగా ఏపీజీఎల్ఐ లోన్లు 1,400 కోట్ల రూపాయలు ఉన్నాయి. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు 200 కోట్ల రూపాయలు, పెన్షన్లకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సుమారుగా 2,100 కోట్ల రూపాయలు అయితే జమ అవుతాయి. మొత్తంగా చూసినట్లయితే 6,200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బిల్లులు అయితే ఈ విడతలో జమ అవుతాయి. అయితే ఈరోజు జమ అయ్యేటువంటి ఈ బిల్లుల్లో జీపీఎఫ్ బిల్లులకు సంబంధించి ఉన్నటువంటి ఆ 2,400 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వారికి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యాయి కాబట్టి వారికి ఈరోజు జమ అవుతాయి. అదేవిధంగా ఏపీజీఎల్ఐ లోన్లు 1,400 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బిల్లుల్లో ఎటువంటి కదలిక లేదు, అవి స్తబ్దుగా ఉన్నాయి. కాగా తాజాగా నేటి ఉదయము ఈ ఏపీజీఎల్ఐ బిల్లుల్లో కూడా కదలిక రావడం జరిగింది. అదేవిధంగా పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులు కూడా మరి ఇక్కడి నుంచి 3 రోజులు జమ అవుతాయని తెలుస్తోంది. అదేవిధంగా బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయినటువంటి ట్రెజరీలను చూసినట్లయితే శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు జడ్పీపీఎఫ్, నెల్లూరు జీపీఎఫ్, కడప జీపీఎఫ్, నంద్యాల జీపీఎఫ్, విజయనగరం జీపీఎఫ్ బిల్లు, వైజాగ్ జీపీఎఫ్ బిల్లు, కడప జీపీఎఫ్ బిల్లు, గుంటూరు జీపీఎఫ్ బిల్లు, కర్నూలు జీపీఎఫ్ బిల్లు, అనంతపురం జడ్పీపీఎఫ్ బిల్లు మొదలగు ట్రెజరీల పరిధిలోని బిల్లులకు బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యాయి. వీరికి మరికొద్ది సేపట్లోనే వారి ఖాతాలలో అమౌంట్ అనేది జమ అవుతుంది. మిగతా బిల్లులు కూడా ఇక్కడి నుంచి ఒక 3 రోజుల లోపల జమ అవుతాయని సమాచారం తెలుస్తుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం.